వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ మండలం సత్వార్ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ కలిసివేసింది. వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను ట్యాంకర్ ఢీకొనడంతో 6 చనిపోయారు. మరో 6 తీవ్ర గాయాలయ్యాయి. ఇక 5 మెరుగైన వైద్యం కోసం బీదర్కు తరలించారు. ఇక సంగారెడ్డికి 1 తరలించారు. ఇక ఉపాధి నిమిత్తం కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా రాజగిరి గ్రామం నుంచి వచ్చిన కూలీలు పని ముగించుకొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఆటోలో 14 మంది కూలీలు ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే జైరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర ఆవేదన నింపగా వ్యవసాయ కూలీల కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. ఇక మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం జైరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. అతివేగమే ప్రమాదానికి కారణమా లేక మరేమైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ప్రమాదం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక మృతుల కుటుంబాలకు టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తక్షణమే ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు. సంగారెడ్డి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 7 దుర్మరణం పాలవగా మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ కూడా అటు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఎప్పటికప్పుడు కూడా వారిని పర్యవేక్షిస్తూ బెటర్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు స్పాట్ నుంచి. ప్రశాంత్, చెప్పండి, పూర్తిగా చూసుకుంటే కనుక ఈ ప్రమాదానికి కారణాలు ఏమై ఉంటాయని అటు పోలీసు అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా క్షతగాత్రుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? వాళ్ళకు బెటర్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా అక్కడ వైద్యులు చెప్తున్నారా? థ్యాంక్ యూ రవిచంద్ర. మంగళవారం సాయంత్రం 6:30 నుంచి 8 గంటల ప్రాంతంలో ఇటు జాతీయ రహదారి 65 అంటే ఇటు హైదరాబాద్ నుంచి ఇటు జైరాబాద్ అలాగే కర్ణాటక బీదర్ వైపు వెళ్తున్న రహదారి పైన యాక్సిడెంట్ అయితే జరిగింది. సో ఇప్పుడు వెనక చూస్తున్న ఈ ఆయిల్ ట్యాంకరు 4000 కెపాసిటీ గల ఆయిల్ ట్యాంకర్. ఇది మహారాష్ట్రలో పూణే నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం వరకు ఇది సరఫరా చేస్తోంది ఈ ఆయిల్కి సంబంధించి. సో ఇది వస్తున్నప్పుడు జాతీయ రహదారి 65 దగ్గర సో మొత్తం జహీరాబాద్కి అతి సమీపంలోనే ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది. సో అటు కర్ణాటక వలస వ్యవసాయ కూలీలందరూ కూడా ఇటు తెలంగాణలో జహీరాబాద్ ప్రాంతంలో ఉపాధి నేపథ్యం అందరూ కూడా వస్తూ ఉంటారు. సో అది ఇక్కడ తెలంగాణ కర్ణాటక ఈ 2 ప్రాంతాలకు సంబంధించి బార్డర్లో ఉంటారు కాబట్టి సో 15-20 కిలోమీటర్లు డిస్టెన్స్లో అటు ఇటు బార్డర్కి వస్తూ ఉపాధి పనులు చేసుకుంటూ వెళ్తుంటారు. సో అలాంటి నేపథ్యంలోనే వస్తున్నప్పుడు సో ఆటోకి ఈ లారీ మాత్రమే ఢీ కొట్టింది. సో డ్రైవర్ కూర్చున్న సీట్ ఏదైతే ఉంటుందో ఆ సీటు ఫ్రంట్ భాగం మాత్రమే ఇక్కడ ఢీ కొట్టడం అయితే జరిగింది. సో చూడొచ్చు మొత్తంగా ఈ విజువల్స్లో ఆటో తాలూకా సీటుకి ముందుకు సంబంధించి లారీ తాలూకా రైట్ సైడ్ డ్రైవర్ సీట్ మాత్రమే మొత్తంగా గుద్దుకోవడం. సో ఇక్కడ లారీకి ఎటువంటి ఎక్కువగా డ్యామేజ్ అయితే జరగలేదు. సో ఫ్రంట్ ఇక్కడ సేఫ్టీ సంబంధించి ఏవే ఉన్నాయో అవి మాత్రమే కొంతమేరకు డ్యామేజ్ అయితే జరిగింది. సో ఇప్పుడంతా కూడా చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఈ లారీ ఉంది, దాంతోపాటు లారీ తాలూకా డ్రైవరు అలాగే ఆటో కూడా మొత్తం ఇక్కడే ఉందని చెప్పుకోవాలి. సో ఒకసారి వెహికల్ నెంబర్ కనుక ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే MH43Y
4939 ఈ వెహికల్ ఇప్పుడు పూణే నుంచి మా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం వరకు ఆయిల్ సరఫరా చేస్తూ కూడా ముందుకు వెళ్తున్నారు. సో ఇక్కడ జరుగుతున్న యాక్సిడెంట్ సంబంధించి మరొకసారి ఎక్స్ప్లెనేషన్ చేసే పద్ధతి ఒకసారి చూస్తే, ఈ హైవే పైన వెళ్తున్నప్పుడు సో లెఫ్ట్ సైడ్లో ఇక్కడ నుంచి మహారాష్ట్ర వైపు నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తోంది. సో ఇప్పుడు కరెక్ట్గా జహీరాబాద్ దగ్గర నుంచి వస్తున్న ఈ ఆటో సో మొత్తం యూటర్న్ దగ్గర రోడ్డు మీదకి రావటం, సో కొంతమేరకు చీకటి పడుతున్న సమయంలో సిగ్నల్స్ ఆటో డ్రైవర్ సిగ్నల్స్ వేశాడా వేయలేదా, లేకపోతే ఈ వెహికల్ తాలూకా డ్రైవర్ అతివేగంలో ఉన్నాడా అనేది తెలియడం లేదు. సో పోలీసులు ప్రస్తుతానికి ఆటో డ్రైవర్ మరణించాడు, ఇప్పుడు లారీ తాలూకా డ్రైవర్ అందుబాటులో ఉన్నాడు, వారిని కస్టడీలోకి ఇంకా తీసుకోలేదు, కానీ అతని దగ్గర నుంచి పూర్తి వివరాలు అయితే తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే శతగాత్రలకు సంబంధించి మొత్తంగా ఈ యాక్సిడెంట్లో 6 చనిపోయారు, మరొక 6కి ట్రీట్మెంట్కి సంబంధించి ఇక్కడ జహీరాబాద్లో అత్యాధునిక ట్రీట్మెంట్ అయితే లేదు. సో నార్మల్గా అయితే ట్రీట్మెంట్కి అందరికి సంబంధించి ఫస్ట్ ఎయిడ్ చేసి ఇక్కడ కర్ణాటకలో బీదర్కి అయితే పంపించారు. 6 అయితే చనిపోయారు. మొత్తం పోస్ట్ మార్టం కార్యక్రమాలంతా కూడా ఉదయం 4 గంటలకి 5 గంటలకు బిఫోర్ అయితే జరిగింది. సో ఒకసారి ఈ వెహికల్కి సంబంధించి మనం అబ్జర్వేషన్ చేస్తే డ్రైవర్ తాలూకా సీట్లు కావచ్చు, మిగతా అంతా కూడా ఇదంతా కొంతమేరకు ఆల్ ఇండియా పర్మిట్ అయితే ఈ వెహికల్కి అయితే ఉంది. సో ఒకసారి వెహికల్ తాలూకా సీట్లు కావచ్చు, అలాగే బ్రేక్లు క్లచ్లు అంతా కూడా ఒకసారి చూపించే ప్రయత్నాలు అయితే మనం చూస్తున్నామని చెప్పుకోవచ్చు. సో నిన్న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, అలాగే రాష్ట్ర మంత్రులు, అలాగే ఇక్కడ జిల్లా కలెక్టర్లు, డిఎస్పీలు, అలాగే అందరూ కూడా క్షేత్రస్థాయిలోకి వచ్చి మెరుగైన వైద్యం చికిత్సలతో పాటు గవర్నమెంట్ నుంచి సదుపాయాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది అనేది ఇప్పటి వరకు తెలుసుకునే ప్రయత్నాలు అయితే మనం అందిస్తున్నామని చెప్పుకోవచ్చు. రవిచంద్ర, అంటే ప్రస్తుతం హాస్పిటల్లో 6 మంది చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి పైన ఏమైనా అప్డేట్ ఉందా? సో ఉదయం మనం డాక్టర్ దగ్గర కూడా సంప్రదించడం అయితే జరిగింది. సో అక్కడ జహీరాబాద్లో డాక్టర్ మనోజ్కి సంప్రదించేటప్పుడు ఆయన కూడా ఈ పేషెంట్ల తాలూకా హిస్టరీ రిపీట్ అయితే చేశాడని చెప్పుకోవాలి. మొత్తంగా ఆటోలో 12 మంది ప్రయాణిస్తున్నారు. దాంతోపాటు ఇంకొక యాక్సిడెంట్ కూడా ఈ ప్రాంతంలోనే జరిగింది. కార్ టు కార్ హిట్లో అక్కడ 2 చనిపోయారు. సో ఆటోకి సంబంధించి 12 మందిలో 5 స్పాట్లోనే చనిపోగా హాస్పిటల్కి వస్తున్న నేపథ్యంలో మరొకరు చనిపోయారు. మొత్తం 6 చనిపోయారు. మిగతా 6 అయితే హాస్పిటల్కి వచ్చిన తర్వాత అందులో మేజర్గా వాళ్ళందరికీ కూడా హెడ్ ఇంజరీ జరిగింది. దాంతోపాటు షోల్డర్స్ ఏదైతే జాయింట్ల పైన ఎక్కువగా ప్రమాదం అయితే జరిగింది. వారందరికీ కూడా ట్రీట్మెంట్ ఫస్ట్ ఎయిడ్ అందించిన తర్వాత చిన్న కట్లు కట్టి వారికి మెరుగైన వైద్యం కోసం కర్ణాటకలో బీదర్ వైపు 5 పంపించారు. మరింకొక వ్యక్తికి సంబంధించి ఇటు సంగారెడ్డిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే పంపించడం అయితే జరిగింది. సో మొత్తం ఈ ఇక్కడ ఉన్న జహీరాబాద్లో అత్యాధునిక హాస్పిటల్ కాదు, నార్మల్గా పేషెంట్లు చూసుకున్న హాస్పిటల్. సో అక్కడ పోస్ట్ మార్టం అయితే కంప్లీట్ అయితే చేశారు, కానీ సో మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు పంపించడం అయితే జరిగిందని చెప్పొచ్చు. సో కలెక్టర్లు, మిగతా పోలీస్ ఆఫీసర్లు, మిగతా డిఎంహెచ్ఓలు కావచ్చు, మిగతా వాళ్ళంతా సంఘటన స్థలానికి రావడం మాత్రమే. ఇది హుటాహుటిన నిన్న సాయంత్రం 8 గంటలు జరిగినప్పటికీ అర్ధరాత్రిలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా పోస్ట్ మార్టం వరకు క్లియర్ అయితే అయిపోయింది అనేది ఇక్కడ నుంచి అప్డేట్ చేసుకోవచ్చు. మరి ఇక ఈ యాక్సిడెంట్కి సంబంధించి డ్రైవర్ నిర్లక్ష్యం ఎంత మేరకు ఉంది, సో అతివేగం డ్రైవర్ల తాలూకా ఈ హెవీ వెహికల్ తాలూకా డ్రైవర్ నిర్లక్ష్యం ఏమైనా ఉందా, లేకపోతే ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనేది చూడాలి. ఎందుకంటే ఈయన 4000 కెపాసిటీ కలుగుతున్న ఈ భారీ వెహికల్ రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు 80 నుంచి 120 కిలోమీటర్ స్పీడ్ కంపల్సరిగా డ్రైవ్ చేస్తూ ఉంటారు. సో ఇదొక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పుకోవాలి. దాంతోపాటు ఆటో డ్రైవర్కి సంబంధించి మాట్లాడితే ఆటోలో కెపాసిటీ ఏం లేదన్నా 6 నుంచి 7 మంది వరకు మాత్రమే ఎక్కించుకోవాలి, కానీ ఆయన మాత్రం 12 మంది వరకు ఎక్కించుకున్నాడు. సో డ్రైవర్కి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ చూసే పరిస్థితి లేకుండా మొత్తం ప్రయాణికులతో ఇబ్బంది ఉన్న నేపథ్యంలోనే ఆ హైవే పైన యూటర్న్ తీసుకునే పరిస్థితి దగ్గర ఇబ్బంది అయితే జరిగింది. అలాంటి నేపథ్యంలోనే హైవే పైన ఎక్కువగా ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది. సో ఒకరికొకరు హైజాక్ చేసుకునేందుకు, అంటే క్రాస్ చేసేందుకు ఎక్కువగా పాసిబిలిటీలు తీసుకుంటూ ఈ లారీ డ్రైవర్లు వెళ్తారు. మరి అలాంటి సంబంధించి మరి
పోలీస్ అధికారుల దగ్గర ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు లారీ డ్రైవర్ అవుతున్నాడు, ఆయన దగ్గర నుంచి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈ కేసులో దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరు, ఆ ప్రాణాలు పోయాయి, వ్యవసాయ కూలీలు ప్రాణాలు అయితే కోల్పోయారు కాబట్టి సో ఆ కుటుంబాలకి ఎవరు ఆర్థిక నష్టంగా ఎవరు భరిస్తారు? ఇప్పుడు లారీ డ్రైవర్ తాలూకా లారీకి సంబంధించి యజమానులు ఏమైనా భర్తీ చేస్తారా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అండగా ఉంటుందా, లేకపోతే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా మద్దతు తెలుపుతుందా అనేది ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో దీనిపైన పూర్తిగా రావాల్సి ఉంటుంది. సో ప్రభుత్వాలు ఏ విధంగా నిర్ణయాలు తీసుకొని అక్కడ చనిపోయిన ఆరుగురికి సంబంధించి ఏ విధంగా నష్టపరిహారం కావచ్చు, ఏమైనా ఆర్థిక అందిస్తారా, లేకపోతే అక్కడ శతగార్తలకు ఏమైనా సహాయ సహకారాలు అందిస్తారా అనేది ఇంకా ఫుల్గా తెలియాల్సిన అంశాలు ఇంకొన్నాయంటూ కూడా చెప్పుకోవాలి. రవిచంద్ర, థ్యాంక్ యూ ప్రశాంత్. హైదరాబాద్